హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ ఈసెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈసెట్ ఫిజిక్స్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాము. సో ఈ ఈసెట్ ఫిజిక్స్లో చూసుకుంటే మనము లాస్ట్ చాప్టర్ మోడర్న్ ఫిజిక్స్ నుంచి అయితే చెప్పుకుంటున్నాం. సో ఈ చాప్టర్ నుంచి అయితే కనుక మనకు ఎవ్రీ ఇయర్ అయితే కనుక 2 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి గైస్. సో మనం ఈ చాప్టర్కి సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో అయితే కనుక నేనైతే పెట్టాను. మీరు ఆ వీడియో అయితే చూడకపోతే ఆ వీడియో చూసి అయితే ఈ వీడియోలో చూడండి. సో మీకు కాన్సెప్ట్ అయితే కనుక బాగా క్లియర్గా అయితే అర్థమవుతుంది గైస్. సో ఇప్పుడు మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి ఏంటంటే క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో మనకు ఈ క్రిటికల్ యాంగిల్ అలాగే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే దాని చూద్దాం గైస్. సో మనం ఈ టాపిక్లో అయితే కనుక ఫస్ట్ టాపిక్ అయితే బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. తర్వాత వచ్చి ఈ టాపిక్ మీద మనకు ఈ సెట్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతారో ఆ క్వశ్చన్స్కి మనం ఎలా అయితే సాల్వ్ చేయొచ్చో చూద్దాం గైస్. సో ఇప్పుడు మనం ఫస్ట్ టాపిక్ చూసుకుంటే వాట్ ఈజ్ రిఫ్రాక్షన్. సో ఫస్ట్ మనం ఈ టాపిక్లోకి వెళ్ళే ముందుగా క్రిటికల్ యాంగిల్ అండ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్కి వెళ్ళే ముందుగా మనం కొన్ని బేసిక్ పాయింట్స్ అయితే తెలుసుకోవాలి. సో ఫస్ట్ ఆ పాయింట్స్ చూసుకుంటే కొన్ని అయితే డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వాట్ ఈజ్ రిఫ్రాక్షన్. సో రిఫ్రాక్షన్ అంటే ఏంది అదైతే చూద్దాం. సో రిఫ్రాక్షన్ అంటే ఏంటంటే వెన్ లైట్ పాసెస్ ఫ్రమ్ వన్ మీడియం టు అనదర్, ఎగ్జాంపుల్ వాటర్ టు ఎయిర్, ఇట్ బెండ్స్ డ్యూ టు చేంజ్ ఇన్ ఇట్ స్పీడ్. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఏంటంటే దిస్ బెండింగ్ ఈజ్ కాల్డ్ రిఫ్రాక్షన్. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్కి చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది బాక్స్, ఈ బాక్స్లో ఇదంతా వాటర్ ఉంది గైస్. సో ఇక్కడ వాటర్ ఉంది, ఇదంతా ఎయిర్ ఉంది. సో నేను లైట్ వేసాను అంటే ఇక్కడ లైట్ నుంచి లైట్ వేస్తే ఏమవుతుంది, ఇలా నాకు యాక్చువల్గా అయితే ఇలా స్ట్రైట్ వెళ్ళాలి, కానీ ఇది ఎలా వెళ్తుంది అంటే కొద్దిగా బెండ్ అయ్యి వెళ్తుంది. సో ఈ బెండ్ అయ్యేదాన్ని మనం ఏమంటామంటే రిఫ్రాక్షన్ అంటాం. సో ఈ మనకు గ్లాసెస్ నుంచి ఎయిర్కి వేసినా కూడా, అలాగే వాటర్ నుంచి ఎయిర్ నుంచి వాటర్కి వేసినా, ఇలాంటి వాటిలో మనకి ఏం జరుగుతుంది అంటే బెండ్ అయితే అవుతుంది. సో అదే మనకు దాని అది ఎందువల్ల జరుగుతుంది అంటే ఈ లైట్ స్పీడ్ చేంజ్ ఇన్ స్పీడ్ వల్ల అయితే కనుక మనకు జరుగుతుంది. సో ఈ లైట్ యొక్క స్పీడ్ ఒక ఏరియాని బట్టి ఒక దాని అలా ఉంటుంది. సో ఎయిర్లో ఒక రకంగా ఉంటుంది, వాటర్లో ఒక రకంగా ఉంటుంది కాబట్టి సో అప్పుడు మనకు ఆ రెండాటి స్పీడ్ డిఫరెన్సెస్ మధ్య మనకు ఈ రిఫ్రాక్షన్ అయితే జరుగుతుంది. సో ఈ బెండ్ అయ్యేదాన్నే మనం ఏమంటామంటే రిఫ్రాక్షన్ అని అయితే అంటాము. సో ఇది మనకు రిఫ్రాక్షన్. దీని నుంచి మనము టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏందో చూద్దాం గైస్. ఇప్పుడు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే వెన్ లైట్ ట్రావెల్స్ ఫ్రమ్ అ డెన్సర్ లైక్ వాటర్ ఆర్ గ్లాస్, డెన్సర్ మీడియం అంటే ఏంది వాటర్ కానీ గ్లాస్ కానీ అనుకుంటున్నాం, టు ఏ రేరర్ మీడియం లైక్ ఎయిర్. సో ఇప్పుడు మనకు వాటర్ నుంచి ఎయిర్ లెగ్ కానీ లేదా గ్లాస్ నుంచి ఎయిర్ లెగ్ కానీ వచ్చినప్పుడు లైట్ ద యాంగిల్ ఆఫ్ ద ఇన్సిడెన్స్ ఈజ్ మోర్ దెన్ ద సర్టైన్ ఆర్ క్రిటికల్ యాంగిల్. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ వస్తుంది క్రిటికల్ యాంగిల్ కంటే. ద లైట్ రిఫ్లెక్ట్స్ బ్యాక్ ఎంటైర్లీ ఇంటూ ద డెన్సర్ మీడియం. సో అప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఆ లైట్ అనేది మనకు రిఫ్లెక్ట్ అవుతుంది బ్యాక్ మళ్ళీ. సో అప్పుడు మనకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇలా ఇన్సిడెంట్ వెళ్ళినప్పుడు మళ్ళీ రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. సో డెన్సర్ మీడియంకి దిస్ ఈజ్ కాల్డ్ ద టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే ఇప్పుడు మనము ఎగ్జాంపుల్కి వాటర్ నుంచి కానీ లేదా గ్లాస్ నుంచి కానీ వాటర్ నుంచి ఒక లైట్ వేసామనుకోండి ఎయిర్లోకి. సో ఎయిర్లోకి వేసినప్పుడు అది ఎగ్జాక్ట్గా క్రిటికల్ యాంగిల్లోకి వెళ్ళినప్పుడు అది మనకి ఏమవుతుంది అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది గ్రేటర్ దెన్ ఉండడం వల్ల అది మనకు మళ్ళీ అయితే కనుక క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది మళ్ళీ బ్యాక్ అయితే కనుక రిఫ్లెక్ట్ అవుతుంది డెన్సర్ మీడియంకి. సో ఈ వాటర్ అనేది ఇవంతా డెన్సర్ మీడియము, ఎయిర్ అనేది రేరర్ మీడియము. సో ఈ వాటర్ నుంచి వెళ్ళినప్పుడు మళ్ళీ ఇది రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది ఈ క్రిటికల్ యాంగిల్ దగ్గర నుంచి. సో దీన్నే మనం ఏమంటామంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సో ఇదైతే కనుక మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనకు దీన్ని మీకు ఎగ్జామ్ డయాగ్రామేటిక్గా అయితే చూపిస్తాను చూడండి గైస్, మీకు అయితే ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ డయాగ్రామేటిక్గా చూసుకుంటే ఫస్ట్ రేరర్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఏం జరుగుతుంది, ఫస్ట్ రిఫ్రాక్షన్ అంటే ఏంది, ఫస్ట్ రిఫ్రాక్షన్కి ఇది N1 అనేది వాటరు డెన్సర్ మీడియము, N2 అనేది ఎయిర్, ఇది రేరర్ మీడియము. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నుంచి నేను యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది చేశాను. ఇన్సిడెంట్ రే వెళ్తుంది, ఇన్సిడెంట్ రే వెళ్ళి ఇక్కడ వాటర్ నుంచి ఎయిర్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది యాక్చువల్గా అయితే ఇలా వెళ్ళాలి, కానీ అది మనకు ఒక మీడియం చేంజ్ అవ్వడం వల్ల దాని లైట్ ఆఫ్ స్పీడ్ వల్ల చేంజ్ అవ్వడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఇలా యాంగిల్ అనేది అయితే చేంజ్ అవుతుంది. సో ఇలా యాంగిల్ అయితే కానీ చేంజ్ అవుతుంది కాబట్టి బెండ్ అవ్వడం వల్ల దీన్ని ఈ బెండ్ అయ్యేదని మనం ఏమంటాం రిఫ్రాక్టెడ్ రే అయితే అంటాం. సో ఇదే మనకు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్. సో ఇది మనకు యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ చూసుకుంటే మనం క్రిటికల్ యాంగిల్ అంటే ఏందో చూద్దాం. క్రిటికల్ యాంగిల్ అంటే ఏంది, ఇప్పుడు నేను ఒక యాంగిల్ ఇన్సిడెంట్ డెన్సర్ మీడియం నుంచి అయితే కానీ నేను లైట్ అయితే పాస్ చేసినట్లయితే అది నాకు ఎగ్జాక్ట్గా ఇలా 90 degreesతో అయితే కానీ వెళ్ళిందంటే అప్పుడు నాకు ఏమొస్తుంది అంటే ఇది క్రిటికల్ యాంగిల్ అయితే అవుతుంది. సో ఇది క్రిటికల్ యాంగిల్కి డయాగ్రామ్. సో నెక్స్ట్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది ఎలా జరుగుతుంది. సో ఇప్పుడు మనము ఇక్కడ నేను ఇన్సిడెంట్ రే అయితే కానీ లైట్ వేసినానంటే అది నాకు ఎగ్జాక్ట్గా అటు క్రిటికల్ పాయింట్ దగ్గరికి వచ్చి యాంగిల్ ఆఫ్ ఇన్సిడెంట్ అనేది ఎక్కువ ఉండడం వల్ల క్రిటికల్ యాంగిల్ కంటే అది నాకు మళ్ళీ రిటర్న్ అవుతుంది. సో బ్యాక్ అయితే కానీ డెన్సర్ మీడియంలోకి వస్తుంది కాబట్టి అప్పుడు నాకు ఇలా
టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అనేది అయితే కన్నా జరుగుతుంది. సో దీన్నే మనం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అయితే అంటాం గైస్. సో ఇక్కడ మనకు రిఫ్రాక్షన్ అంటే ఏంది, ఇన్సిడెంట్ రే అనేది కొద్దిగా బెండ్ అయ్యి వెళ్తుంది. అదే నీకు క్రిటికల్ యాంగిల్ అనేది ఏం జరుగుతుంది, ఇన్సిడెంట్ రే అనేది కరెక్ట్గా 90 degrees అయితే వెళ్తుంది, అది క్రిటికల్ యాంగిల్. అదే టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఏంది, ఏ మీడియం ఇప్పుడు వాటర్ నుంచి కానీ లేదా గ్లాస్ నుంచి కానీ వెళ్ళిందంటే అదే మళ్ళీ కంప్లీట్గా ఈ క్రిటికల్ యాంగిల్ దగ్గర నుంచి బెండ్ అయ్యి మళ్ళీ ఎగ్జాక్ట్గా అదే డిస్టెన్స్ అదే యాంగిల్తో అయితే కానీ బెండ్ అయిందంటే అది సేమ్ మీడియంలోకి, అది మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అంటాం. సో ఇలా అయితే మనం కాన్సెప్ట్ అయితే గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3 టాపిక్స్ అయితే కన్నా ఈ వీడియోలో అయితే ఉంది. సో ఇక్కడ కండిషన్స్ ఫర్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చూసుకుంటే ఏ కండిషన్స్ అంటే లైట్ మస్ట్ ట్రావెల్ ఫ్రమ్ డెన్సర్ టు రేరెడ్ మీడియం. సో ఇప్పుడు మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ కావాలంటే ఖచ్చితంగా లైట్ అనేది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంకి అయితే వెళ్ళాలి. సో ఇట్లా డెన్సర్ నుంచి వెళ్ళినప్పుడు ఇక్కడ క్రిటికల్ యాంగిల్ వల్ల అది మళ్ళీ డైరెక్ట్గా మళ్ళీ డెన్సర్లోకే వస్తుంది. సో అప్పుడు మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అయితే ఫామ్ అవుతుంది గైస్. సో ఇది ఫస్ట్ క్రిటికల్ కండిషన్. నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇస్ గ్రేటర్ దెన్ క్రిటికల్ యాంగిల్. సో ఇప్పుడు మనకు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది క్రిటికల్ యాంగిల్ కంటే ఎక్కువ ఉన్నప్పుడే మనకు అదైతే రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది. సో అప్పుడే మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అయితే ఫామ్ అవుతుంది గైస్. సో ఇది మనకు కండిషన్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్. సో ఇంతకుముందు మనం క్రిటికల్ యాంగిల్ అయితే బొమ్మ చూసాం కదా. సో ఇప్పుడు దానికి చూద్దాం. ఇట్ ఈజ్ ఏ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇన్ ద డెన్సర్ మీడియం ఫర్ విచ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్ ద రేరెడ్ మీడియం ఈజ్ 90 degrees. సో ఇప్పుడు మనకు డెన్సర్ మీడియం నుంచి ఇలా వెళ్తూ ఉన్నప్పుడు అది ఎంత యాంగిల్ అయితే పడుతుంది, అది రేరెడ్ మీడియంలో వెళ్ళినప్పుడు 90 degreesతో వెళ్ళడానికి అనే యాంగిలే మనకు క్రిటికల్ యాంగిల్ అవుతుంది. సో ఇక్కడ మనకి ఏం చెప్పుకుంటున్నాం, ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇన్ ద డెన్సర్ మీడియం ఫర్ విచ్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్ ద రేరర్ మీడియం ఈజ్ 90 degrees. సో ద యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఇన్ ద రేరర్ మీడియం వచ్చి 90 degreesలో రావడం కోసము మనము ఎంత యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అనేది ఉంటుందో దాన్ని మనం క్రిటికల్ యాంగిల్ అయితే అంటాం. సో ఇదైతే కానీ మనకు క్రిటికల్ యాంగిల్. దీనికి ఫార్ములా చూసుకున్నట్లయితే sin c ఈక్వల్ టు n2/n1. sin c ఈక్వల్ టు n2/n1నే మనకు ఈ క్రిటికల్ యాంగిల్. సి అనేది ఏంది క్రిటికల్ యాంగిల్, n1 అనేది రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద డెన్సర్ మీడియం, n2 వచ్చేసి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద రేరర్ మీడియం. సో మనం డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి పంపిస్తాం కాబట్టి సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది డెన్సర్ మీడియం నుంచి రేరర్ మీడియంలోకి ఇలా పంపించినప్పుడు మనకు క్రిటికల్ యాంగిల్ సో ఇలా అయితే కానీ 90 degreesతో అయితే వెళ్తుంది. సో మనకు sin c ఈక్వల్ టు ఫస్ట్ ఏ మీడియంలోకి అయితే పంపిస్తామో అది బై ఏ మీడియం నుంచి పంపిస్తున్నాము. సో అదైతే గుర్తుపెట్టుకోండి, n2/n1. సో అప్పుడు sin c ఈక్వల్ టు n2/n1 అయితే ఫార్ములా వస్తుంది. దాని వాల్యూస్ అయితే సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ప్రాబ్లమ్స్ దీని మీద అడిగినప్పుడు క్రిటికల్ యాంగిల్ మీద ఈజీగా అయితే కనుక్కోవచ్చు గైస్. సో ఇది మనకు కాన్సెప్ట్. ఇప్పుడు దీని మీద రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ చూద్దాం. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ ఎక్కడ వాడతాం, ఆప్టికల్ ఫైబర్స్లో యూజ్డ్ ఇన్ ఇంటర్నెట్ మెడికల్ ఎండోస్కోపీ. సో మనకు ఇంటర్నెట్లోనూ మెడికల్ ఎండోస్కోపీలో అయితే కన్నా ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ అయితే వాడతాం. నెక్స్ట్ మిరేజ్ అండ్ డిజర్ట్స్. సో డిజర్ట్స్లో చూసినప్పుడు మనకి ఏం కనబడతాయి, మిరేజ్ అయితే ఫామ్ అవుతాయి. సో అక్కడ కూడా మనకు టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ డైమండ్ స్పార్కిల్. సో డైమండ్ స్పార్కిల్ ఎలా జరుగుతుంది, డ్యూ టు హై రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఉండడం వల్లే మనకు సో ఈ డైమండ్ స్పార్కిల్స్ అయితే కనబడతాయి. సో ఇదైతే కన్నా మనకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఈ టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్స్కి. సో ఇప్పుడు మనం మోడల్ ప్రాబ్లమ్స్ అయితే చూద్దాం గైస్. ఈ టాపిక్ మీద అయితే కన్నా మనకు మోడల్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయో చూద్దాం. సో ఫస్ట్ ఏమడిగాడు, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈజ్ 1.5. సో గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వచ్చి 1.5. ఫైండ్ ద క్రిటికల్ యాంగిల్ బిట్వీన్ ద గ్లాస్ అండ్ ఎయిర్. సో ఈ క్రిటికల్ యాంగిల్ అయితే కనుక్కోమన్నాడు. మనకు గ్లాస్కి అండ్ ఎయిర్కి మనమైతే కనుక క్రిటికల్ యాంగిల్ కనుక్కుందాం. సో ద ఎయిర్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత, అది డిఫాల్ట్గా 1.0. సో అంటే 1 అనమాట మనకు ఎయిర్స్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో మనకి ఏమి ఇచ్చాడు, గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అయితే ఇచ్చాడు 1.5. సో ఇప్పుడు మనం దీన్ని క్రిటికల్ యాంగిల్ కనుక్కోవాలంటే sin c ఈక్వల్ టు n2/n1 ఫార్ములా. సో n1 వాల్యూ 1, n2 వాల్యూ 1.5. సో sin c ఈక్వల్ టు 1/1.5 వస్తుంది, 0.667. సో ఇప్పుడు c వాల్యూ క్రిటికల్ యాంగిల్ కాబట్టి c ఈక్వల్ టు sin ఇన్వర్స్ ఆఫ్ 0.667 చేస్తే మనకు క్రిటికల్ యాంగిల్ అయితే వస్తుంది. సో sin 0.667 ఎంత, సో c ఈక్వల్ టు 41.8 degrees అయితే కదా మనకు యాంగిల్ అనమాట. సో క్రిటికల్ యాంగిల్ వచ్చేసి మనకు 41.8 degrees అయితే కన్నా రావడం జరుగుతుంది. సో మనం ఇలా ప్రాబ్లమ్స్ అయితే కన్నా ఈజీగా అయితే సాల్వ్ చేస్తాం గైస్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంది, ఈ టాపిక్ నుంచి క్రిటికల్ యాంగిల్ మీద క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ కాన్సెప్ట్ వైజ్గా ఏమని అడిగినప్పుడు గుర్తుపెట్టుకోవాలంటే నేను చెప్పిన పాయింట్స్ అన్నీ గుర్తుపెట్టుకోండి. ఈజీగా అయితే కన్నా ప్రాబ్లమ్స్ కానీ సాల్వ్ చేసేయచ్చు. సో మనకు ఎటువంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా అయితే కానీ ఈ టాపిక్ నుంచి అయితే కానీ మార్క్స్ అయితే గెయిన్ చేసుకోవచ్చు గైస్. ఓకే గైస్, ఈ వీడియో అయితే కానీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ నుంచి మీకు ఇంకా ఏవైనా కావాలంటే కూడా ఏ టాపిక్ నుంచి కావాలన్నా కూడా మీరైతే కామెంట్లు అయితే పెట్టండి. అవైతే కానీ నేనైతే పెట్టడానికి అయితే ట్రై చేస్తాను గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.